లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. ఆయన సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు ఫోన్ ఓపెన్ చేసేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటు మరికొందరి ఆదేశాలు కూడా ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో ఉంది. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిపోర్టులో స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరులు భోగుమోని సురేష్ ద్వారా ప్రజలను ప్రభావితం చేశారని నివేదికలో పేర్కొన్నారు. కొందరికి డబ్బులు ఇచ్చి మరీ దాడికి ఉసిగొల్పారన్నారు. అధికారులను చంపినా పర్వాలేదని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారని పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తేలింది. నిందితుడు భోగమోని సురేష్ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించారని రిమాండ్ రిపోర్టులో ఉంది. పబ్లిక్ హీరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్ల మొత్తం వ్యవహారానికి పట్నం నరేందర్ రెడ్డి సూత్రధారని, ఆయనే ఈ కుట్రను రూపొందించినట్టు పోలీసులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులపై దాడికి తెగబడ్డారన్నారు. దాడి చేసిన సురేష్కు అసలు భూమే లేదని వికారాబాద్ కలెక్టర్ అన్నారు. 42 మంది నిందితుల్లో 19 మందికి ల్యాండ్ లేదని తేల్చారు. బయట గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. దాడి ఘటనలో 42 మందిని ప్రశ్నించామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. దాడికి సంబంధం లేని 35 మంది రైతులను వదిలేశామన్నారు. ఘటనలో లగచర్ల గ్రామానికి చెందిన రైతుల పాత్ర లేదని తేల్చేశారు. రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఐజీ సత్యనారాయణ.